హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ గోందు లడ్డు. ఇక్కడ చూపిస్తున్నది గోందు. ఇది ఒక రకమైన చెట్ల నుండి తీసిన ఒక బంక్ అండి. దీన్ని ఆయుర్వేదంలో ఎక్కువగా వాడతారు. దీన్ని తినడం వల్ల శీతాకాలంలో వచ్చే జలుబు దగ్గు మాత్రమే కాకుండా నడుముకి ఎంతో బలాన్ని ఇస్తుంది, ఎముకల్ని గట్టిపరుస్తుంది. ఇది బాలింతలకు బాగా పెడతారండి. ప్రసవం తర్వాత బలాన్ని చేకూరుస్తుందని ఒంటికి. దీనికోసం మనం ముందుగా ఒక గిన్నె పెట్టుకొని దానిలో 3/4 కప్పు వరకు కొబ్బరి వేసి వేయించుకోవాలి. తర్వాత 1 కప్పు వరకు నువ్వులు వేసి వేయించుకోవాలి. అదే గిన్నెలో ఒక పెద్ద చెంచా నెయ్యి వేసి కరిగాక 3/4 కప్పు వరకు గోందు తీసుకొని కొద్ది కొద్దిగా వేసి వేయించుకోవాలి. మొత్తం ఒకేసారి వేస్తే వేగదు సరిగా. ఇది వేగకపోతే జిగురుగా సాగుతుంది. ఇలా వేగాక బాగా పొంగుతుంది గోందు అనేది. తీసి పక్కన పెట్టుకొని మరి మిగిలిన గోందును వేసి వేయించుకోవాలి. తర్వాత అదే గిన్నెలో ఇంకాస్త నెయ్యి వేసి అది కరిగాక డ్రై ఫ్రూట్స్ అన్నీ బాగా వేయించుకోవాలి. ఇవన్నీ బాగా వేగాక తీసి పక్కన పెట్టుకోవాలి. అదే నెయ్యిలో 2 కప్పుల వరకు గోధుమ పిండి వేసి బాగా వేయించుకోవాలి. దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. గోందు ఇలా విరిస్తే ఇలా పలుకులుగా అయిపోవాలి. కొబ్బరి నువ్వులు 2 కలిపి మిక్సీ పట్టుకోవాలి కోర్సుగా. దానిలోనే గోందు వేసుకొని మనం తినే తీపిని బట్టి 3/4 కప్పు వరకు బెల్లం వేస్తున్నానండి నేను. మీకు కావాల్సంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. ఆ బెల్లం కొబ్బరి మొత్తం కలిపి మిక్సీ పట్టుకొని గోధుమ పిండిలో వేసి బాగా పిసుకుతూ కలపాలి. ఇప్పుడు వేయించి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలిపి లడ్డూలాగా చుట్టుకోవాలి. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న గోందు లడ్డు రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.